నమస్తే, వెల్కమ్ టు టీసెట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. సునీతా కృష్ణన్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకరా ఇద్దరా 28,600 మంది మహిళల్ని సెక్స్ స్కాండిల్ బారి నుండి రక్షించారు. దాదాపు 18,000 మంది చిన్నారుల్ని వ్యభిచార కూపం నుండి రక్షించి తీసుకొచ్చారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. ముఖ్యంగా సునీతా కృష్ణన్ గారు సమాజాన్ని మేల్కొల్పడానికి ఎన్నో ఫ్యూచర్ ఫిలిమ్స్ తీశారు. నంది అవార్డ్స్ తీసుకున్నారు, నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. సో ప్రభుత్వం మేడం చేసిన సేవల్ని గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది. అలాంటి మేడం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. థాంక్యూ. మీ గురించి చెప్తుంటే నాకు కూడా సంతోషం వస్తుంది. ఎందుకంటే మీరు చేసిన పనులన్నీ అలా కళ్ళ ముందు కదులుతున్నాయి. అంటే మ్యామ్ ఎలా రక్షించారు మహిళల్ని, ఈ రెస్క్యూ ఆపరేషన్స్, వీటి గురించి మీతో చాలాసార్లు మాట్లాడాము. అయితే మ్యామ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే సోషల్ మీడియా మ్యామ్. అంటే సోషల్ మీడియా అనేది మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాము. అండ్ వ్యూవర్స్, మీకు కూడా ఒక విషయం ఏంటంటే మేడం స్టూడియోలో ఉన్నారు. మీరు మేడంతో మాట్లాడాలనుకున్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ అసలు సోషల్ మీడియా అంటే మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? నా అభిప్రాయంలో సోషల్ మీడియా మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం, వెరీ పవర్ఫుల్. ఓకే, ఇది మీరు ఎలాగ వాడుకుంటారు అది డిసైడ్ చేస్తుంది మీకు దీంతో ఉపయోగం ఉంటుందా లేకపోతే దీంతో ప్రమాదం ఉంటుందా. సరిగా వాడుకుంటే ఇది మీ చేతిలో వస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. గ్లోబల్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, ఒక మొత్తం ప్రపంచం మీ చేతిలో ఉంది. ఒక్క చోట్లో కూర్చొని మీ మొత్తం ప్రపంచం చూడొచ్చు. అదే సమయంగా ఇది సరిగా మీరు వాడుకోలేదు, దీనికి అడిక్ట్ అయిపోయినారు అంటే ఎప్పటి వరకు మీరు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు? ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగపడేది. ఏ రోజు ఈ బ్రహ్మాస్త్రం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంది, ఆ రోజు మీ నాశనం స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి ప్రీతమైన ప్రభావాలు ఎస్పెషలీ మన మైండ్కి పడుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నది. సో మన మైండ్, మన థింకింగ్, మన ఆలోచనలు ప్లస్ మై ఎంటైర్ మెంటల్ హెల్త్కి సరిగా ఇది వాడుకోలేదు అంటే బేసిక్లీ ఇది మమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎస్ మ్యామ్, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇప్పుడు వేరే వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా అంటే నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, స్నాప్చాట్ ఉంది, ఇలాంటివి నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. ఇంకా ఎంతో కొంత మీడియా ప్లాట్ఫామ్స్, ఇక్కడ మనం రీల్స్ పెట్టవచ్చు, మన సంబంధించిన ఐటమ్స్ నా ట్విట్టర్ ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ సిగ్నల్ ఉంది. ఇంకొకటి ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయి, వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్. సో ఈ మొత్తం ఈ స్పేసెస్లో మనము ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడ ఇది మనం మానసికంగా ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఎందుకు ఈ ప్లాట్ఫామ్స్ మనం చూసుకుంటున్నాం? మనము కనెక్ట్ అవ్వడానికి, ఫ్రెండ్స్, కమ్యూనికేషన్, ఇంకా మన జీవితంలో ఉన్న సోషల్ నెట్వర్క్స్ పెంచడానికి, అదే విధంగా మన గురించి ప్రపంచంకి ఒక మంచి ఫీలింగ్ ఇవ్వడానికి. సో మనం ఇప్పుడు అదే దీంట్లో మనం చూసుకుంటే మెల్లమెల్లగా మనం ఏం చేస్తున్నాము ఈ సోషల్ మీడియా దీంట్లో అంటే బ్యాలెన్స్ గా మనం వాడుతున్న టైంలో ఇది మెంటల్ హెల్త్ కి ఏం ప్రభావం లేదు. బట్ ఇది కొంచెం తీవ్రంగా వాడడం స్టార్ట్ అయిపోతే మీకు నిజమైన మనుషులతోటి ఉన్న కనెక్షన్స్ పదే పదే తక్కువ అవుతా ఉంటాయి. 1-to-1 పర్సన్ అంటే మీ వర్చువల్ వరల్డ్ లోనే ఉన్నారు. వర్చువల్ వరల్డ్ లో మీరు నాకు ఏం చూపించాలని చూపిస్తారు, అదే నాకు కనిపిస్తుంది. నేను మీకు ఏం చూపించాలని అనిపిస్తే అదే నేను మీ నిజాయితీ, కానీ నా నిజాయితీ మీకు తెలియదు. సో ఫైనల్లీ ఏమవుతుంది అంటే ఎస్పెషలీ పిల్లల గురించి మనం మాట్లాడితే యాక్చువల్ వరల్డ్ లో ఎలాగ బిహేవ్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలాగ ఉండాలి, ఒకరొకరితోటి ఎట్లాంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలి, పదే పదే ఆ లైఫ్ స్కిల్స్ మనం చేతించిపోతున్నాయి. ఎందుకంటే మనం వర్చువల్లీ ఒక కుకూన్లో ఉన్నాము, ఎవరి దగ్గర మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం. అదే సమయంలో ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఫర్ నెట్వర్కింగ్, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టా, దీంట్లో మనం ఏం చేస్తాము,
మనకి ఉన్న బెస్ట్ Yes. మన ఫోటో కానీ మన వీడియో కానీ మనం పోస్ట్ చేస్తాం. ఇది కొంచెం కొంచెం చేసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. బట్ ఒక పాయింట్ వస్తుంది, దీంట్లో మనకి లైక్స్ వస్తాయి, కమెంట్స్ వస్తాయి, మనకి మనకి అప్రిషియేట్ చేస్తున్న మాట వస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ లో ఒక కెమికల్ ఉంది, డోపమైన్ అని. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ రివార్డ్ సెంటర్. అంటే బ్రెయిన్ లో ఒక రివార్డ్ సెంటర్. ఓకే, సో ఈ రివార్డ్ సెంటర్ లో మనకి చాలా ఖుషి అవుతుంది, ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ యూర్ ఫీలింగ్ వెరీ గుడ్. అదే సమయంలో మీకు లైక్ రాలేదు, ఓకే, ఎవరు పట్టించుకోలేదు, కమెంట్ ఇవ్వలేదు, మీరు కంప్లీట్లీ నెగటివ్ అవ్వచ్చు. అంటే మీకు యాంగ్జైటీ పెరగచ్చు, డిప్రెషన్ కి గురి అవ్వచ్చు. నన్ను ఎవరు నెగ్లెక్ట్ చేయటం లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ సోషల్ మీడియాని మీ ప్రపంచం అయిపోతుంది. అంటే మనం క్లారిటీ తోటి అర్థం చేసుకోవాలా, నార్మల్ యూసేజ్ గురించి మనం మాట్లాడటం లేదు. ఏ రోజు సోషల్ మీడియా మమ్మల్ని కంట్రోల్ చేయడం, అంటే నాకు ఈ మొబైల్ చూడలేక నా ప్రాణం పోతుంది, ఫేస్బుక్ చెక్ చేయలేక, అంటే మార్నింగ్ లేచిన టైంలో నేను సుప్రభాతం కానీ దేవుడు పాటలు పాడలేక ఫస్ట్ మొబైల్ చెక్ చేస్తున్నా, ఫేస్బుక్ లో ఎవరేం చెప్పారు. అట్లాంటి అది కంట్రోల్ చేసే పరిస్థితిలో సోషల్ మీడియా మనకి ప్రమాదకరంగా. ఇంకొకటి ఏంటంటే, మనము సోషల్ మీడియాలో ఫిల్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన ముఖం అక్కడ ఎలాగా పెట్టాలా దానికి ఫిల్టర్స్. మన ముఖంలో చాలా దట్ మే నాట్ బి అవర్ ఒరిజినల్ ఫేస్. సో ఏం చేస్తున్నాం, మనం మానసికంగా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఇల్యూషన్ కి రియాలిటీకి చాలా తేడా ఉంది. ఈ తేడా మీ మనోభావానికి చాలా ఇంపాక్ట్. మూడవది, సోషల్ మీడియాలో మీకు జరుగుతున్న మంచి మంచి విషయాలే మీరు పెడతారు. ఓకే, అదే విధంగా అందరూ అలాగనే మీరు పెడుతున్నారంటే నేను కూడా పెడుతున్నాను. సో నాది పెట్టిన తర్వాత నేను ఇటు పోవటంలే, మీరేమేం పెట్టారు అది కూడా చూస్తున్నాను. ఓకే, సోషల్ మీడియాలో వస్తున్న ఒక ప్రియతమైన మనోవ్యాధి నేను చెప్పొచ్చు ఇస్ ఫోమో. ఓకే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే ఆమె అంతంత చేస్తుంది, నేనేం చేస్తున్నా. అంటే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ దేర్ బెస్ట్. సో మీ బెస్ట్ వేరే ఏదో ఉంటుంది, నేను అక్కడ వరకు రీచ్ అయ్యే మేబీ ఛాన్సెస్ ఉండదు. బట్ మీది చూసిన తర్వాత నా మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది, నేను ఒక వేస్ట్ మనిషి. అలాగా నా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తక్కువ అయ్యేది. సో సోషల్ మీడియా అది ప్రమాదకరమైన ఫేస్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఉపయోగం ఉన్న ఫేస్ కూడా మీరు మోడరేట్ గా మీరు యూజ్ చేసుకుంటే ఎంతో ఉపయోగం ఉన్నాయి. ఎడ్యుకేషన్ పర్పసెస్ కి, నెట్వర్కింగ్ పర్పసెస్ కి, కొలాబరేషన్ కమ్యూనికేషన్ పర్పసెస్ కి. అదే విధంగా ఒక ప్రపంచంలో రియల్ టైమ్ అప్డేట్స్, అంటే ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఇండియాలో టక్ 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 ఏం జరుగుతుంది, ప్రపంచం మొత్తం వరల్డ్ లో ఏం జరుగుతుంది, జస్ట్ ట్విట్టర్ లో చూసుకుంటే ఒక్క సెకండ్ లో నాకు రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ చూడడానికి అవసరం లేదు, లేకపోతే 9 o'clock న్యూస్ గురించి వెయిట్ చేయడానికి అవసరం లేదు. ఆ న్యూస్ లో కూడా తక్కువనే ఉంటుంది. ఇక్కడ అంత రియల్ అప్డేట్స్ వచ్చాయి. అదే విధంగా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం, ఒక ఎంగేజ్మెంట్, ఒక పార్టిసిపేషన్, ఒక ఓనర్షిప్ ఉంటుంది ఈ సోషల్ మీడియా. అంటే దానితోటి వస్తున్న మంచి ప్రభావం, మంచి విషయాలు చెప్తున్నా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సోషల్ మీడియా ఒక బార్డర్లెస్ స్పేస్. ఇక్కడ బౌండరీస్ లేవు, డెమోగ్రఫీ లేదు, టోపోగ్రఫీ లేదు. ప్రపంచం అంటే వసుదైవ కుటుంబం చెప్తాము, అది సోషల్ మీడియా. సో మీరు కూర్చొని ఒక చోట్లోనే మీకు మొత్తం ప్రపంచం గురించి తెలవాలంటే. బట్ దీంట్లో అన్ఫార్చునేట్లీ 2019లో ఒక యూనివర్సిటీలో 300 పిల్లలతోటి, యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి ఒక సర్వే జరిగింది. మీరు ఎలాగో సోషల్ మీడియా వాడుకుంటున్నారు, దాంట్లో చూసుకుంటే 1% అవుట్ ఆఫ్ ద 300 used it for educational purposes. అంటే మనము కరెక్ట్ అయిన వాడేది చాలా తక్కువ. దాంట్లో 300లో more than 170 people, that is nearly 57% addicted. అది చూసేది ఏంటి, ఇన్స్టా రీల్స్, ఆ రీలు, ఈ రీలు, టాక్సిక్ ఇన్ఫర్మేషన్స్, వైరల్ వీడియోస్, ఇట్లాంటి మైండ్
చాలా రాంగ్ గా, టాక్సిక్ గా, హార్మ్ఫుల్ గా ఎఫెక్ట్ అయ్యేసాం, దానికి అడిక్టెడ్. ఓకే మ్యామ్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన వ్యూవర్స్ లో కూడా ఉండొచ్చు, ఇప్పుడు మరి వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా సోషల్ మీడియాలో లేదా అడిక్ట్ అయిపోయారా, ఎలా చెక్ చేసుకోమంటారు వాళ్ళని? సో ఏ రోజు మీరు ఇది చూడలేక, ఫోన్ చూడలేక, లేకపోతే మీరు ఎక్కడి నుంచి సోషల్ మీడియాని యాక్సెస్ చేస్తున్నారు అది చూడలేక మీకు నిద్ర రావటం లేదు, అది అడిక్షన్. ఓకే, ఏ రోజు మీరు ఓకే నేను 3 days a week చూడను, ఓకే, ఆ డెసిషన్ తీసుకునే రోజు మీకు ఎప్పుడు వస్తుంది, ఆ రోజు మీరు అడిక్టెడ్ కాదు. సూపర్. ఇట్ ఈస్ యూ విల్ నో ద డిఫరెన్స్. ఓకే, ఎందుకంటే చాలా మంది పిల్లలు నేను చూసినాను, ఎస్పెషలీ స్టూడెంట్స్ లో అడిక్షన్, ఆన్లైన్ గేమింగ్, ఇన్స్టా రీల్స్, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఉండడం, ఇన్స్టాలో ఉండడం, సిగ్నల్లో ఉండడం, టెలిగ్రామ్లో ఉండడం ఎంత అడిక్టివ్గా ఉంటుంది అంటే పేరెంట్స్ నువ్వు చేయకూడదు అని చెప్తే ఆ బాబుది కానీ అమ్మాయిది టోటల్ క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. ఇరిటబిలిటీ, అగ్రెషన్, కొట్టడము, అంటే మీరు నాతోటి ఇది దూరం తీసుకున్నారు, నా మీద ఒక పెద్ద వైలేషన్ చేస్తున్నారు అట్లా అంటే ఇది నా మైండ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో ఏ రోజు మీకు తెలిసిపోతుంది, ఏ రోజు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, లేదు మీరు కంట్రోల్ చేస్తున్నారు, నాకు ఇది వద్దు చెప్పాలి, ఓకే నేను చూడను చెప్పాలి. దట్ ఈస్ ది ఎంటైర్ గ్యాప్ ఆఫ్ నార్మల్ యూసేజ్ అండ్ అడిక్టివ్ యూసేజ్. మ్యామ్, మీరు ఇంతకుముందు మెంటల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే ఈ కోపము, చిరాకు, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మ్యామ్? చాలా చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు ఏంటంటే ఎవరికన్నా 3 hours నుంచి ఎక్కువ సోషల్ మీడియా రోజుకి చూస్తున్నారు అంటే వాళ్ళు అడిక్ట్స్. ఓకే, ఎనీబడి హూ యూజెస్ సోషల్ మీడియా ఫర్ మోర్ దెన్ 3 hours a day. ఓకే, అడిక్షన్ లో ఫస్ట్ మనకి వచ్చే ప్రమాదాలు యాంగ్జైటీ, డిప్రెషన్. ఓకే, అమ్మాయిల్లో వేరేగా కనిపిస్తుంది ఇంపాక్ట్, అబ్బాయిల్లో వేరే తెలుస్తుంది. ఓకే, అమ్మాయిల్లో ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నా 6th standard 7th standard అంటే కోవిడ్ తర్వాత అందరి చేతిలో వచ్చేసినాయి, అందరూ ఆన్లైన్ వచ్చేసారు, అందరికీ సోషల్ మీడియా యాక్సెస్. పిల్లలు అమ్మాయిలు నేను చెప్పినాను కదా ఈ ఫోమో అని సిండ్రోమ్ ఉంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, అదే విధంగా ఫిల్టర్స్ అని ఉన్నాయి, మనం ఫోటోలు పెట్టాం. దీంతో వాళ్ళకి వాళ్ళ శరీరాన్ని గురించి ఉన్న అభిప్రాయాలు, వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ పర్సెప్షన్, సెల్ఫ్ ఎస్టీమ్, ఎస్పెషలీ అమ్మాయిల్లో ఓకే నా బాడీ అంత సరిలేదు. అదేవిధంగా ఈ ఒక బాడీ గురించి ఎస్పెషలీ అమ్మాయిలకి నేను కనెక్ట్ చేసి చెప్తున్నాను, ఈ డిస్సాటిస్ఫాక్షన్ సోషల్ మీడియాలో వేరే వాళ్ళది అన్ని చూసి ఆమె చూడు ఎంత గుడ్ లుకింగ్ అని, నేను ఇలాగా ఉన్నా, నేను ఇలా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనోరోగాలు రావడం. అనెరోక్సియా నర్వోసా, అనెరోక్సియా బులిమియా. అంటే అనెరోక్సియా నర్వోసా అంటే చచ్చి బ్రతికి ఎలాగన్నా నేను సన్నగా అవ్వాలి, స్లిమ్ అవ్వాలి. అదే విధంగా అనెరోక్సియా బులిమియా అంటే మరీ ఎక్కువ తినాలి. ఇది 2 మనోరోగాల లక్షణాలు. అండ్ దట్ ఈస్ యూజువలీ అబ్జర్వ్డ్ అమాంగ్ టీనేజ్ అమ్మాయిల. అండ్ సోషల్ మీడియాకి దానికి చాలా పెద్ద. అదేవిధంగా ముందే చెప్పినాను, సోషల్ మీడియా ఒక బార్డర్లెస్ స్పేస్, ఎక్కడైనా ఎవరన్నా రావచ్చు. ఆ రావడంలో 2 రకాలు ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ స్వత ఐడెంటిటీ, గుర్తింపుతోటి వస్తారు. బట్ ఇదే సోషల్ మీడియాలో మీకు ఆప్షన్ ఉంది, మీరు అనానిమస్ కూడా రావచ్చు. మీరు ఐశ్వర్య రాయ్ది ఫోటో పెట్టుకొని మీరు వేరే ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఫేక్ ప్రొఫైల్స్. సో మనం సోషల్ మీడియాలో మనం దిగుతున్న టైంలో వాట్ హ్యాపెన్స్ ఇస్ సైబర్ బుల్లింగ్ అని ఒక ఐటమ్. అంటే టెక్నాలజీ యూజ్ చేసి ఇంకొక మనిషి కావాలని చిత్రహింసకి గురి చేయడం. నీ ముక్కు ఎలాగో ఉంది, ఎంత హారిబుల్ క్యాండిడేట్ నువ్వు చాలా లావుగా ఉన్నావు, లేకపోతే పిచ్చిదానాను అది ఇది అని చెప్పి ఇట్లాంటి ట్రోలింగ్ చేస్తూ ఇట్లాంటి చుచ్చు మాటలు ఎవరికి తెలవదు. అంటే ఇది నార్మల్ స్పేస్ లో ఒక సోషల్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాలా, ఏం చెప్పకూడదు, ఎంత చెప్పాలా అని అనిపిస్తూ కూడా మనం కొంచెం చూస్తాం. టైం, స్పేస్, ఎవరు, ఇక్కడ ఏమీ లేదు. ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేసేది, ఎవరు మిమ్మల్ని ఇచ్చేసేది. సో చాలా యంగ్ పీపుల్
ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్ అండ్ ఎర్లీ అడల్ట్స్ వాళ్ళు ఫేస్ చేసేది సైబర్ బుల్లింగ్. రియల్ లైఫ్ లో మనం బుల్లింగ్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎలాగన్నా వచ్చి బెదిరించడము, టీస్ చేయడము, నిన్న చిన్న చూపు చూపించడము, అదే విధంగా సోషల్ మీడియాలో కూడా. బట్ సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏంటంటే అది అపారమైన సాగరం. ఒక్కరు కానీ ఎవరైనా స్టార్ట్ చేసేస్తే ఇంకొకరు నువ్వు క్యారెక్టర్ సరే లేదు, లేకపోతే ఏంట్రా నువ్వు ఏం నువ్వు మనిషినా, వెదర్ యూఆర్ అ మ్యాన్ ఆర్ నాట్. సో ఈ సైబర్ బుల్లింగ్ కి ఒక పెద్ద నాలుగోది అండ్ చాలా ఇంపార్టెంట్, అగైన్ ఈ బార్డర్లెస్ స్పేస్ నుంచి నేను చెప్తున్నాను, చాలా ప్రెడేటర్స్ కూడా వస్తారు ఇక్కడ, క్రిమినల్స్. వాళ్ళకి కూడా ఒక అవకాశం ఈ జాగా. ఓకే, చూడ్డం, ఓకే ఏ పిల్లల్లా మనం ట్రాప్ చేయొచ్చు. జస్ట్ రీసెంట్లీ నేను ఒక దేశవ్యాప్తంలో ఒక రీసెర్చ్ కంప్లీట్ చేసిన. సైబర్ టెక్నాలజీ తోటి మానవ అక్రమక రవాణా ఎలాగా ఎక్కువ అవుతుంది అని. సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. దాంట్లో మనం స్టడీ చేస్తున్న టైంలో 2 మేజర్ విషయాలు మన ముందు వచ్చింది, చాలా భయంకరమైన విషయాలు. పబ్జి అని ఒక ఆన్లైన్ గేమింగ్, లూడో, ఇట్లాంటి ఆన్లైన్ గేమ్ లో పిల్లల్ని ఈ ప్రెడేటర్స్ ట్రాప్ చేసి, ఎలాగంటే మీరు ఆడుతున్నారు, ఆడి 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 మీరు అడిక్ట్ అవుతున్నారు ఆటతోటి. ఓకే, మీకు ఈ పాయింట్స్ కావాలా, మీకు ఈ క్రెడిట్స్ కావాలా ముందు పోవడానికి. సో మా దగ్గర ఒక కేస్ స్టడీ, ఈ స్టడీలో మధ్యలో మనం చేస్తున్న కేస్ స్టడీలో 11-year-old అబ్బాయి, ఈ 11-year-old అబ్బాయి గేమ్కి ఇంత గురి పడి మదర్ బ్యాగ్ నుంచి పైసలు కలతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. కాలే, ఈ అప్పులు పెరుగుతా ఉంది. ఈ గేమింగ్ లో ఇంటరాక్టివ్ స్పేసెస్ ఉన్నాయి, అంటే మీ దగ్గర ఎవరన్నా మాట్లాడొచ్చు ప్రపంచవ్యాప్తంగా. సో ఇంటరాక్టివ్ స్పేసింగ్ లో, రే నువ్వు పైసలు ఇవ్వలేదు, క్రెడిట్ పాయింట్స్ రిటర్న్ చేయి, నువ్వు అప్పులో ఉన్నావు, చాలా ప్రెషర్. అబ్బాయి వయసు ఎంత? 11 years. ఓకే, ఈ అబ్బాయి తోటి మెల్లమెల్లగా అప్పు పెరిగిపోయి హారాస్మెంట్ కి చాలా ఇదే. ఈ అబ్బాయి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ అబ్బాయి తోటి, నువ్వేం చేయి, మొబైల్ తీసుకుపోయి నీ ఫ్రెండ్స్ ది వీడియోది, మన బాత్రూమ్ కి తీసుకుపోయి వీడియోది. ఓకే, ఈ బాబు 11-year-old బాబు తను 10-year-old ఫ్రెండ్స్, 7-year-old ఫ్రెండ్స్, 8-year-old ఫ్రెండ్స్ నా బాత్రూమ్ కి అక్కడ ఇక్కడ తీసుకుపోయి ప్రైవేట్ పార్ట్స్ ది వీడియో తీసుకొని అప్లోడ్ చేయడం. దానివల్ల తను అంటే భయంకరమైన ఒక పరిస్థితి. చిన్న పిల్లల్నా ఈ వ్యాధిలో లోపల తీసుకురావడమే కాదు, ఈ ఒక మనిషిన క్రిమినల్ బిహేవియర్ కి కూడా పుష్ చేయడం. ఇక్కడ మనం చూసుకుంటే దేశంలో, ప్రపంచంలో మనం చూస్తే నిక్మెక్ అని ఒక సంస్థ ఉంది. నిక్మెక్ ప్రకారం మన దేశం నుంచి హైయెస్ట్ నంబర్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్లీ అబ్యూజివ్ మెటీరియల్, అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో మనం చెప్తాము చైల్డ్ పొర్నోగ్రఫీ, చిన్న పిల్లల అశ్లీల వీడియోస్ మన దేశం నుంచి ఎక్కువ వస్తుంది. దాంట్లో 50% ఆఫ్ ది వీడియోస్ పిల్లలది చేసింది. అది ఇట్లాంటి ఒక, అంటే మనము సోషల్ మీడియాలో మనం దిగితే ఇట్లాంటి ప్రెడేటర్స్ కూడా మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని ట్రాప్ చేయొచ్చు, మన వీక్నెస్ న ఐడెంటిఫై చేసి మమ్మల్ని మిస్యూజ్ చేయొచ్చు. అట్లాంటి ఒక పరిస్థితి. అది ఆ పరిస్థితి సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషనే కాదు, సెక్స్టార్షన్ మనం చెప్తాం, ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్ కూడా అవ్వచ్చు. పైసలు తీసుకుని రా, క్రెడిట్ కార్డ్ తీసుకుని రా, అది పెట్టు. అదే విధంగా చాలా దేశంలో డిఫరెంట్ భాగంలో హై స్కూల్ పిల్లల డ్రగ్స్ కి గురి పడుతున్నారు. డ్రగ్ కొరియరింగ్, డ్రగ్ కొనడం. సో ఇది ఒక డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్. ఇంకొక చాలా కన్సర్నింగ్ ఫ్యాక్ట్, సోషల్ మీడియాలో చాలా ఈజీగా రీల్స్, వీడియోస్ మనం పోస్ట్ చేయొచ్చు. డేంజరస్ వైరల్ ట్రెండ్స్ అని చెప్తాం, విచిత్రమైన వైరల్ అయిపోతాయి కొన్ని వీడియోస్. అది చూసి అది మనం
ఇమిటేట్ చేయాలి. ఓకే, చేయలేదంటే మనకి నిద్ర రాదు. ఓకే, దీంతో మన మైండ్ లో ఎంతో ఇంపాక్ట్ వచ్చే. మీరు అన్నట్టు నిజంగానే ఇట్లా ఫేమస్ అయిపోవాలి వెంటనే మనం ఏదో రీల్ చేసాం అంటే టెంపరీ ఫేమ్ గురించి వాళ్ళు చేసి పడే ఆరాటం చేసే అసలు ఆ ట్రెండ్ మొత్తాన్ని ఏ విధంగా తీసుకుంటారు మ్యామ్? ఈ మధ్యలో పెరిగిపోతుంది కాబట్టి. డెఫినెట్లీ అది సోషల్ మీడియా అడిక్షన్. ఎందుకంటే సోషల్ మీడియా మనకి నేర్పిస్తుంది ఏంటి, ఒక కాలంలో మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. ఐ రిమెంబర్ మీటింగ్ యూ వెన్ యూ వెన్ ఇన్ సాక్షి అండ్ ఆల్. ఎంతో మనం ఎఫర్ట్ పెట్టి జర్నలిజం చదివి యూనో ఎంతో కష్టపడి జర్నలిస్ట్ అయినా. ఇప్పుడు ఎనీబడి ఈజ్ అ జర్నలిస్ట్. షార్ట్ కట్, మీరు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. దీంట్లో దానికి ఒక వైడర్ యూసేజ్ అందరూ చూస్తున్నారు అంటే అది వైరల్ అవుతుంది. ఒకటి వైరల్ అవుతే, ఒక వీడియో వైరల్ అవుతే 1,00,000 మందికి ఆ ఆస్పిరేషన్ పెరుగుతుంది. ఓకే, నాది కూడా. ఇంకా అది ఆస్పిరేషన్ ఒక ఒబ్సెషన్ గా మారుతుంది. ఇంకా ఆ ఒబ్సెషన్ ఒక అడిక్షన్ గా మారిపోతుంది. ఓకే, ఏ రోజు మనం ఆ అడిక్షన్ నుంచి బయట తీయడానికి మంచిగా ప్రయత్నం, విడ్రాల్ సిమ్టమ్స్, మనోరోగాల లక్షణాలు, ఇరిటేషన్, ఎంజైటీ. నాకు తెలిసిన ఎన్నో మంది సూసైడ్ కూడా చేసుకున్నా, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ కూడా చేసిన ఇది ఉంది. సో ఇది అన్ని చాలా కాంప్లికేటెడ్ లేయర్స్ తోటి కనెక్టెడ్ ఇది. అండ్ దట్ ఈస్ వై చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. ఓకే, దీనిది ఎంత ఉపయోగం ఉంది అది అర్థం చేసుకొని అడిక్షన్ కి ఆ దారిలో పోయే ముందు మమ్మల్ని మనం పుల్ బ్యాక్ చేయాలి. ఓకే మ్యామ్, అప్పుడు అంటే మనం కొన్ని సంవత్సరాల కింద తీసుకుంటే రిలేషన్ బిల్డ్ చేయాలంటే 1-on-1 అంటే మనం జనాల్లోకి వచ్చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం. కానీ ఇప్పుడు రిలేషన్ బిల్డ్ చేయడం అంటే ఎలోన్ గా వెళ్ళిపోవడం, ఒంటరిగా అయిపోయి సోషల్ మీడియాలోనే అన్ని రిలేషన్స్, బ్రేకప్స్ అన్ని సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి. ఆ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటది మ్యామ్? అలా ఆటోమేటిక్లీ ఒక ఐసోలేషన్ అయిపోతారు. అదే విధంగా ఈ మనిషికి ఏమీ లైఫ్ స్కిల్స్ ఉండవు. రియల్ వరల్డ్ లో తను కోపప్ చేయలేకపోతారు. అదే విధంగా రియల్ వరల్డ్ లో మీకు రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ టైంలో మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు? మీరు లోపలనే మునిగిపోయి మీరు ఒక సోషల్ మిస్ఫిట్ గా తయారైపోతారు. అండ్ సోషల్ మిస్ఫిట్ విదౌట్ ఎనీ లైఫ్ స్కిల్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం 1-to-1 మాట్లాడతాం. ఇలాగా 1-to-1 లో చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను మీ కన్నులతోటి కన్ను చూస్తున్నాను, నేను మీ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నా వర్బల్ కమ్యూనికేషన్, మీ వర్బల్ కమ్యూనికేషన్, మీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మీరు చెప్పలేని ఎన్నో విషయాలు ఉండొచ్చు. మేబీ ఈ రోజు ఇప్పుడు మీరు చాలా బోర్ అవుతున్నారు. ఓకే, అది మేబీ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను. నేను చెప్తున్నా, ఒక 1-to-1 లో నాకు అదన్నీ అబ్జర్వ్ చేసే ఇది ఉంది. వర్చువల్ స్పేస్ లో అది ఉండవు. మనం చాలా విధంగా అదన్నీ హైడ్ చేయవచ్చు. ఓకే, దానివల్ల ఒక మనిషిని అర్థం చేసే కెపాసిటీ కూడా అండ్ దట్ ఈస్ వేర్ మనం ఏం చెప్తాము, మన యాజ్ ఎస్పెషలీ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడతాం. స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడాలి, బట్ అట్ ద సేమ్ టైం అడల్ట్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. తప్పదు. ఎందుకంటే ఈ రోజు నేను చూసేది ఏంటంటే అడల్ట్స్ కూడా అదే దారిలో ఉన్నారు, పిల్లలు కూడా అదే దారిలో ఉన్నారు. ఎవరికి అడ్వైస్ చెప్తారు మనకి తెలియదు. తల్లిలు ఫుల్ టైం మొబైల్ చూసి కూర్చున్నారు. వాళ్ళు రీల్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు. అక్కడే పిల్లలు చచ్చుతున్నారా బ్రతుకుతున్నారా అది కూడా చూడడానికి అట్లాంటి పరిస్థితి కూడా అవుతున్నాయి. సో ఐ థింక్ దెర్ ఇస్ అ బిగ్ రిక్వైర్మెంట్ టు అండర్స్టాండ్ ఇదన్నీ మన కాగ్నిటివ్ ఎబిలిటీ, అంటే మనం ఆలోచించే విధానాలు, ఆలోచించి అది ప్రాసెస్ చేసి మనం ఎలాగ యాక్ట్ చేసే విధానాలు, ఇదన్నీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇంకొకటి సోషల్ మీడియా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ట్రోలింగ్. చాలా ట్రోలింగ్ గురవుతుంటారు. ఎంత త్వరగా ఫేమ్ వస్తుందో అంత ట్రోలింగ్ ఎక్కువైపోతుంటుంది. మనం ఏదైనా రైటో రాంగ్ చేసినప్పుడు చిన్న సెటైర్ వేయడం వేరు, కానీ ట్రోలింగ్ చేయడం అనేది అసలు దాన్ని ఎలా తీసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ టోటల్ సినారియోని ఎలా చూస్తారు? బేసిక్లీ అడిక్ట్ కాలేదంటే చాలా ఈజీ. ఓకే, అడిక్ట్ అయిపోతే చాలా కష్టం. ఎందుకంటే అడిక్ట్ అయితే మీరు 2 seconds లో చూడాలని అనిపిస్తుంది, 2 seconds అదే కనిపిస్తుంది. ఓకే, నాకు చాలా టైం పడింది ఇది మాస్టర్ చేయడానికి. ఎంత మాస్టర్ చేసుకున్నానంటే ఇప్పుడు నేనేం చెప్పాలో అది చెప్పేసి నేను బయట వచ్చేస్తాను. ఓకే,
నువ్వేం చేస్తున్నావు, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా, నన్ను డిస్లైక్ చేస్తున్నావా, నన్ను తిట్టున్నావా. ఓకే, బట్ అది చాలా కష్టపడి మన మైండ్ఫుల్ గా, అది ఒక స్కిల్, అది మైండ్ఫుల్ గా మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ మనం కూర్చొని వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు, మా మాట లైక్ చేస్తున్నారు, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్. ఎప్పుడెప్పుడు లైక్ ఉంది అప్పుడు మనం ఖుషి అవుతాం, డిస్లైక్ వస్తే అప్పుడు ఏ విధంగా డిప్రెషన్ కి పోతే. ట్రోలింగ్ ఇస్ డిస్లైక్. ఓకే, సో మీరు లైక్ కూడా చేయకండి, డిస్లైక్ కూడా చేయకండి, అప్పుడు సిచ్యువేషన్ అయితే ఇది మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఎడ్యుకేషన్ కి, మీ స్కిల్ పెంచడానికి, మీ జీవితంలో ఎన్నో విషయాలు మీరు చేయలేకపోయినారు, దాని గురించి అవగాహన, దానికి యూజ్ చేసుకుని బయట వచ్చేస్తే నో ప్రాబ్లం. బట్ ఇది నా గుర్తింపు, ఇది నా శరీరానిది, నా ఐడెంటిటీది, నా పర్సనాలిటీది, నా కమ్యూనికేషన్ది, నా సోషల్ రిలేషన్ది, అన్నిటికీ ఇక్కడే నేను చూసుకుంటే అక్కడ తప్పు వస్తుంది. ఓకే, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇది దేనికి అది అర్థం చేసుకోవడం, దీన్ని ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టుకోవడం. సూపర్, చాలా వాల్యుబుల్ మాట చెప్పారు మ్యామ్. మనము స్టూడెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం కాబట్టి సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆల్ స్టడీస్ అక్రాస్ ద వరల్డ్ చాలా క్లియర్ గా చూపిస్తుంది దట్ అడిక్షన్ కి పిల్లలు గురి పడితే, అండ్ అది ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది, ఎస్పెషలీ ఆన్లైన్ గేమింగ్ కానీ, ఇన్స్టా కానీ, అట్లాంటి దీంట్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ విపరీతంగా కింద పడుతుంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకి అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ చాలా చాలా కింద పడుతుంది. అదేవిధంగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచించే పద్ధతి, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో గ్రేడ్స్ రావటం లేదు. ఓకే, బికాజ్ మీరు బిగ్గెస్ట్ మీ వరీ మీకు వచ్చే నష్టం ఏంటంటే మీ క్రియేటివిటీ. ఓకే, మీరు యునో బయట మీరు చదవాలంటే మీరు వెతకాలి, లైబ్రరీ పోవాలి, బుక్ తీయాలి, పేపర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ అలా కాదు కదా, టక్ వచ్చేస్తుంది, చాలా షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ లో ఏమవుతుంది, మీ బ్రెయిన్ లో ఉన్న అన్ని ఆ స్కిల్స్ ఉన్నాయి, వెతకడానికి ఉన్న స్కిల్స్, అప్లికేషన్ కి ఉన్న స్కిల్స్, ఇదన్నీ తగ్గుతున్నాయి. అంటే మీ కాగ్నిటివ్ స్కిల్స్ అని మనం అది చెప్తాం. అంటే ఆలోచన శక్తి, తప్పు సరి, ఏది ఇది కావాలా ఇది వద్దా, ఇట్లాంటి డిఫరెన్షియేట్ చేయడానికి ఉన్న స్కిల్స్, ఈ స్కిల్స్ ఏమీ డెవలప్ కాదు. ఎందుకంటే మీరు ఏమీ చేయలేక జస్ట్ గూగుల్లో టక్ 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 పెట్టేస్తే మీకు అన్ని, వేరే ఏం లేదు. చాట్ జీపీటీ మీరు టక్ 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 రాసేది మీకు మొత్తం రాసే వస్తుంది. రైటింగ్ స్కిల్స్ పోయింది, రీడింగ్ స్కిల్స్ పోయింది. ఓకే, అదే విధంగా మీరు ఎక్కువ శాతంలో స్క్రీన్ టైం కన్నులో పెట్టుకుంటే డెఫినెట్లీ ఐసైట్ కి మాత్రం కాదు, ఐసైట్ నుంచి ఎక్కువ మీ బ్రెయిన్ కి గ్రహించే కెపాసిటీలు మీరు తగ్గిస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ మై గాడ్. నేనేం చెప్తాను అంటే చాలా మందికి చెప్పే పేరెంట్స్ కి నేను ఎప్పుడు చెప్తాను, ఎంత ఏం అవుతే కూడా పిల్లలకి ఒక టైం పెట్టండి మొబైల్ యూజ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 years వరకు మొబైల్ వద్దు. కానీ ఇప్పుడు మ్యామ్ 1 year 2 years బేబీ దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న ఒక కాలంలో గుర్తుందా, మీకు గుర్తుండొచ్చు భవిష్య, చిన్న పిల్లలకి మనం ఫుడ్ ఇచ్చేది చందమామ ఉంది. ఇప్పుడు చందమామ లేదు, ఏం లేదు, మొబైల్ ముందు పెట్టేయడము చూడడం. అది ఆపాలి ప్రతి ఒక్క పేరెంట్, అది 100%. అదే విధంగా మైండ్ఫుల్లీ పిల్లల్ని బయట తీసుకుపోవడం, రిలేటివ్స్ దగ్గర తీసుకుపోవడం, ఊరు జాతరలకి తీసుకుపోవడం, ఊరు ఫెస్టివల్స్ కి తీసుకుపోవడం, అంటే పబ్లిక్ ఇంటరాక్షన్స్, రిలేషన్షిప్స్, రిలేటివ్స్, అంటే మన సంస్కారం అని చెప్తాం కదా, అది యునో రివైవ్ చేసి దాన్న సరైన రీతిలో, అక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ
పెళ్లిలో వెళ్తే కూడా గణపతి పూజ ఎక్కడైనా మీరు వెళ్ళండి, అందరూ మొబైల్ తోటి కూర్చుంటారు. మీరు గణపతిని చూడటం లేదు, ఓన్లీ మొబైల్ లో చూస్తున్నారు. ఆ మొబైల్ లో చూడ కాబట్టి ఉన్న గణపతిని నువ్వు సరే డైరెక్ట్ గా చూడు, అది ఆస్వాదించు. అదే విధంగా ఎక్కడ వెళ్తే కూడా ఫ్యామిలీస్ లో ఫ్రెండ్స్ లో ఫోటో తీయాలి. ఏ ఫోటో తోటి ఎంత ఇన్ని ఫోటోలతోటి నువ్వు ఏం చేస్తావు? కొంచెం టైం మాట్లాడి ఒకరొకరితోటి ఇచ్చేసి, ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళ దీంట్లో. బట్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా తోటి ఎస్పెషలీ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడితే, అడిక్షన్ కి వెళ్తున్న పిల్లలకి స్లీప్ టైం, రాత్రి నేను ఎన్నో మంది పిల్లలకి చూసిన బెడ్షీట్ కప్పుకొని బెడ్షీట్ లోపల మొబైల్ చూడటం, స్లీప్ టైం నష్టం అవటం మీ బ్రెయిన్ చాలా బాధిస్తుంది. ఎస్పెషలీ మీ మెంటల్ హెల్త్. మీకు 8 hours స్లీప్, మంచి పీస్ఫుల్ స్లీప్ ఉండాలా, సౌండ్ స్లీప్ ఉండాలా. అది లేకపోతే మొత్తం మైండ్ గజిబిజిగా ఉంటుంది. ఆల్ యువర్ మెంటల్ ఎబిలిటీస్, గ్రహించే కెపాసిటీ, ప్రాసెస్ చేసే కెపాసిటీ, మెమరీ అన్నీ మీరు క్రమేణా తగ్గిస్తా వస్తున్నారు. ఓకే మ్యామ్, ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి చెప్పండి. అంటే మదర్ ఒక ఫోన్లో ఉన్నారు, ఫాదర్ ఒక ఫోన్లో ఉన్నారు, పిల్లలు ఒక ఫోన్ పట్టుకొని పెరుగుతున్నారు. సో ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి. ముందు పేరెంట్ ఎలా చేంజ్ అవ్వాలి, పిల్లల్ని ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వాళ్ళ పద్ధతులు చేంజ్ చేయాలి. ఓకే, ఎందుకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు మీరు? కమ్యూనికేషన్, దానికి కమ్యూనికేషన్ వాడుకో. ఓకే, ఇంకా ఈ మొబైల్ ఫోన్ కానీ సోషల్ మీడియా తోటి మీరు ఏదో నేర్చుకోవాలి, మీరు ఏదో చేయాలి అంటే దానికి ఒక పరిమితమైన లిమిటెడ్ టైం పెట్టండి. మీరు ఫస్ట్ రోల్ మోడల్ అవ్వండి మీ పిల్లలకి. మీరు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి వర్కౌట్ కాదు. ఓకే, అది ప్రతి ఒక్క పేరెంట్కి. ఇంకొక ప్రాబ్లం పేరెంట్ది ఏంటంటే, ఎస్పెషలీ నా ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, దట్ ఈస్ అబౌవ్ 50+ ఉన్నవాళ్ళు, కొంచెం టెక్నాలజీ ఛాలెంజెస్ ఉన్నాయి. మనకే అర్థం కాదు ఫుల్ ఈ మొబైల్ అప్లికేషన్ మనకు అర్థం కాదు. సో అర్థం కాలేని పరిస్థితిలో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో ఏమేమి పాసిబిలిటీ మనకే తెలియదు. మనకి మేబీ ఇది కరెక్ట్ గా యూజ్ చేయడం కూడా రావు. ఓకే, ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అండి. ఓకే, ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఏంటి, ఈ డివైస్ ఏంటి, ఈ డివైసే కాదు, ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఒక కంప్యూటర్, ఈ డివైస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ తోటి యూజ్ చేసే డివైసెస్ అంటే ఏంటి, సేఫ్టీ కంట్రోల్స్ ఏంటి, ఇక్కడ పేరెంటల్ కంట్రోల్ అంటే ఏంటి. ఓకే, దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఫీచర్స్ నా మీరు ఆన్ చేయకూడదు. లైక్ మీ పిల్లలకి ఎన్నోసారి బికాజ్ మీరు ముద్దుగా ఉన్నారు, మీకు తెలియదు, పిల్లలకి అన్నోయింగ్లీ ఎంతో యాక్సెస్ వచ్చేస్తున్నాయి ప్రపంచంలో. తప్పైన యాక్సెస్ కూడా రావచ్చు, తప్పైన కంటెంట్ చేతిలో రావచ్చు. సో అన్నిట్లో ప్రతి ఒక్క డివైస్ లో సేఫ్ గార్డింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మీకు తెలిస్తే కనుక అది మీరు యాక్టివేట్ చేయొచ్చు. మీకే తెలీదు, మీకు ఈ మొబైల్లో ఎలాగా ఒక ఇది పెట్టాలా తెలీదు. సో కొంచెం ఈ జనరేషన్ వాళ్ళ మనుషులకి ఆ ఒక ఎడ్యుకేషన్ అవసరం ఉంది. ఎందుకు ఎడ్యుకేషన్ అవసరం ఉంది అంటే, మీరు ఎడ్యుకేట్ అవుతే కనుక మీరు మీ పిల్లలకి అడ్వైస్ ఇచ్చే మీకు అర్హత వస్తుంది. లేకపోతే మీ పిల్లలు మీకు రివర్స్ చెప్పొచ్చు, నీకేం రాదు కదా నువ్వు కూర్చో. ఎంతో పేరెంట్స్ పిల్లల మీద డిపెండ్ అవుతున్నారు. సో దట్ ఈస్ వై దే షుడ్. మూడవది, పిల్లలతోటి ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకోవడం. ఏంటి వద్దు చెప్పడం మానేయండి. ఓకే, ఎందుకు వద్దు, ఏమేమి అంటే ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, ఎందుకు వద్దు, ఎలాగ వద్దు. ఓకే, అది మీరు ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళతోటి ఓపెన్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వండి. ఏమేమి ఏ విధంగా మీరు ఏమేమి ప్రమాదాలు ఉన్నాయి, ఏమేమి అవుతుంది, ఏదన్నా నీకు అలర్ట్ వస్తే నువ్వు నా దగ్గర వచ్చి మాట్లాడుకోవాలి. ఎవరన్నా నీతోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏదన్నా ఎవరన్నా నేను బులీ చేస్తున్నారు, ఎవరన్నా నీకు హాని చేస్తున్నారు అని నీకు తెలిస్తే అది తెలవడానికి వాళ్ళకి చెప్పాలి. చాలాసార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ కి పిల్లలు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఐడియా లేదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది
పిల్లలు దాంట్లో మునిగిపోయినారు. అక్కడ ప్రమాదం స్టార్ట్ అయింది బికాస్ వాళ్ళకి పేరెంట్స్ దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. వాళ్ళలోనే వాళ్ళు మునిగిపోతారు. అండ్ వాళ్ళలోనే వాళ్ళ లోపల ఎవరికి చెప్పలేక ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకుంటుంది. చాలా చాలా మంది పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు దీంతో. దట్ ఈస్ వై పేరెంట్స్ ఇంట్లో ఒక ఓపెన్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్క్రీన్ టైమ్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ డెసిషన్, అందరూ కూర్చొని డిసైడ్ చేయాలి ఇంతనే స్క్రీన్ టైం. దీని తర్వాత మనం ఒకరొకరు ఫుడ్ లైక్ డిన్నర్ టేబుల్ ఎవరు మొబైల్ తీసుకురాకూడదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్. చాలా పెద్ద టాస్క్. అట్లాంటి ఫ్యామిలీ డెసిషన్. సో స్క్రీన్ టైం ఎలాగా మీరు లిమిట్ చేయాలి, ఇంతనే వద్దు. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు, దాని గురించి కొన్ని యాక్టివిటీస్ మాట్లాడండి, విషయాలు చెప్పండి. అన్నిటికీ ఒక గ్రూపు, ఒక కలెక్టివ్ ఈవెంట్ లాగా చేయండి. బట్ అదే సమయంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి ఒక కెపాసిటీ ఇంకొకటి రావాలి. తన పిల్లలది ప్రిపేర్డ్నెస్. ఈ బాబు 7 years ఉన్నారు, లేకపోతే 8 years ఉన్నారు, ఈ మైండ్కి. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వల్ల మనకి వస్తున్న పాయింట్ ఏంటంటే మీ పిల్లలు చాలా చాలా జల్దీ పెరిగిపోతున్నారు, చాలా జల్దీ అడల్ట్ అయిపోతున్నారు. ఓకే, సో మీ బాబు కాకపోతే పాపది మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఏముంది అది అర్థం చేసుకోవడం, దానికి తగ్గిన ఎడ్యుకేషన్ వాళ్ళకి. షూర్ మ్యామ్. మ్యామ్, ఇది డార్క్ వెబ్ యాక్టివిటీ ఏం జరుగుతుంటుంది మ్యామ్ అందులో? నేనేం చెప్తానంటే డార్క్ వెబ్ గురించి మాట్లాడక ప్రమాదం మొత్తం సర్ఫేస్ వెబ్ లోనే ఉంది. బట్ డార్క్ వెబ్ న అండర్స్టాండ్ చేసుకోండి. మనము సర్ఫేస్ వెబ్ అని చెప్తున్న మ్యాటర్ ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, ట్విట్టర్, ఇదన్నీ ఈజ్ ఓన్లీ 4% ఆఫ్ ది ఎంటైర్ వెబ్. ఓకే, సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్, 3 రకం. సర్ఫేస్ వెబ్ 4% ఆఫ్ ది ఇంటర్నెట్ స్పేస్. దాంట్లో మనం 5 billion యూజర్స్ కూర్చున్నాం. ఓకే, ఇప్పుడు వరకు దీని గురించి మాట్లాడాలి. ఇంకొకటి డీప్ వెబ్ ఉంది, కొంచెం కూడా ప్రైవేట్. ఓకే, 3 లెవెల్లో ఉంది డార్క్ వెబ్. డార్క్ వెబ్ ఒక క్లోజ్డ్ ఇంటర్నెట్ ఆపరేషన్, దాంట్లో లోపల దిగడం అంత ఈజీ కాదు. ఈ ఒక వెబ్లో, డార్క్ వెబ్లో చాలా ఇంపార్టెంట్ యూసేజ్కి అది డెవలప్ అయింది. ప్రపంచవ్యాప్తంలో డిఫెన్స్ డీల్స్, సెక్యూరిటీ డీల్స్, దేశం మధ్యలో సెక్యూరిటీ విషయాలు మాట్లాడడానికి చాలా సీక్రెట్ కమ్యూనికేషన్. ఈ 4% సర్ఫేస్ వెబ్ ఉంది కదా, దాంట్లో ప్రైవసీ అనే ఐటమ్ లేదు. ఐటమే లేదు. ఓకే, మీరు ఏ రోజు ఫేస్బుక్ అకౌంట్ తీసుకున్నారు మీ ప్రైవసీ పోయింది. ఏ రోజు మీరు వాట్సాప్ పెట్టుకున్నారు మీ ప్రైవసీ పోయింది. ఎందుకంటే ఇక్కడ దెర్ ఇస్ నో ప్రైవసీ. ఎన్క్రిప్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తాము, బట్ దెర్ ఇస్ నో ప్రైవసీ. చెక్ చేయొచ్చు. మీరు వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి నేను హై డిజైన్ షాప్ పోవాలని ఒక డైలాగ్ పెట్టండి. విదిన్ 5 minutes, మేబీ 10 minutes ఫేస్బుక్ లో మీకు అలర్ట్లు, యాడ్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఎంత ప్రైవసీ ఉంది మీరు అర్థం చేసుకోండి. సో ఈ 4% సర్ఫేస్ వెబ్ లో మీకు ప్రైవసీ లేదు. డార్క్ వెబ్ అని ఆ స్పేస్ లో, ఇంటర్నెట్ స్పేస్ లో, అది మీ సర్ఫేస్ వెబ్ లాగా ఇంకొక జాగా, బట్ ఆ జాగా 150% సెక్యూర్ జాగా. ఓకే, సో ఎంత అద్భుతంగా అక్కడ డిఫెన్స్ వర్క్ కి కానీ, హై లెవెల్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, అట్లాంటి విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్ గా కమ్యూనికేషన్ జరగవచ్చు. అంతనే కమ్యూనికేషన్ క్రిమినల్స్ ది కూడా అక్కడ జరుగుతుంటుంది. ఎక్కడ మంచిది ఉంది, చెడు ఉంటుంది. అక్కడ మాక్సిమం అమౌంట్ ఆఫ్ పిల్లల మీద దాడి చేస్తున్నది కానీ, పిల్లల మీద అతి ఘోరమైన జరుగుతున్న నేరాలు కానీ, అట్లాంటి వీడియోస్ అంటే ఇవి సర్ఫేస్ వెబ్ లోనే
చాలా ఘోరమైన వీడియోస్ దొరుకుతుంది. దానికి ఒక 100 times వర్స్ట్ వీడియోస్ చూసే అక్కడ దానికి 100% మీకు ఒక స్పేస్. అది క్రాక్ చేయడం కష్టం. మ్యామ్ ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్ ముందు కొంచెం మీరు చెప్పారు, కానీ నాకు ఒక్కసారి ఎలా ట్రాఫికింగ్ చేస్తారో క్లియర్ గా చెప్తారా మ్యామ్? సోషల్ మీడియా ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, అసలు అది ఎలా ఉంటుంది? కామన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక 14-year-old అమ్మాయిని రెస్క్యూ చేసిన. ఓకే. అండ్ ఈ రెస్క్యూ చాలా విచిత్రమైన రెస్క్యూ. మిస్సింగ్ కేస్ అని మాకు వచ్చింది. అండ్ మిస్సింగ్ కేస్ అని వచ్చి మిస్సింగ్ కేస్ ట్రాక్ చేయడానికి వెళ్ళినాం. ఓకే. ఓకే. ఫైనలీ మాకు వచ్చిన లొకేషన్ ట్రాకింగ్ అని చేసే టైంలో చాలా వరీసం ఉండింది. ఎందుకంటే ఎవరితోటి తను మూవ్ అవుతుంది, వెరీ వెల్ నోన్ ట్రాఫికర్. ఓకే. ఓకే. సో ఈ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పోలీసు మేము అమ్మాయిన రెస్క్యూ చేసాం. ఓకే. రెస్క్యూ చేసిన తర్వాత మాకు తెలిసిన ఏంటంటే ఈమె ఫేస్బుక్ లో తను పోస్ట్ చేసేది. ఓకే. అండ్ ఫేస్బుక్ లో ఈ మనిషితోటి పరిచయం అయింది. ఓకే. అండ్ తను యునో తన నిన్న చాలా ఇష్టపడతాను అది లైక్ ఫస్ట్ చాలా ఆమె చూస్తున్న ఫోటోగ్రాఫ్స్ అన్ని యూనో చాలా లైక్ చేసి చాలా కమెంట్స్ కొట్టి నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ కన్నంటే అది ఇది అని చెప్పి ఇలాగా తను ఇలోప్ చేసి, నాకి ఒక అద్భుతమైన సందర్భంలో ఈ ట్రాఫిక్ చేసిన మనిషితోటి నాకు మాట్లాడడానికి ఛాన్స్ వీళ్ళ పట్టుకున్నాను కదా. పట్టుకునే టైంలో నాకు ఒక 45 minutes దొరికింది ఈ అబ్బాయి. అడిగిన ఎలాగా నువ్వు ఈ అమ్మాయిని చూస్ చేసినావు ఫేస్బుక్ లో, ఈమె ఎందుకు నీకు కనిపించింది అంటే తను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే ఈజీగా ఇచ్చాడు. అంటే మేడం మేము చాలా మంది ఉన్నాం ఫేస్బుక్ లో, మేము అందరిది ప్రొఫైల్ పిక్చర్స్ చూస్తా ఉంటాం. అండ్ మాకి సో ప్రొఫైల్ పిక్చర్స్ చూస్తే మీకు ఎలాగా మీరు టార్గెట్ చేస్తున్నారంటే మనం కొన్ని మంది ఉన్నారు వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ వాళ్ళ టైం లైన్ చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఈ మనిషి చాలా డెస్పరేట్ గా ఉన్నారు. అయితే దానికి కొన్ని అంశాలు మీరు చెప్తారా, కొన్ని ఇండికేటర్స్ చెప్తారా? సో చెప్పాడు మేడం మీరు ఈ అమ్మాయిదే చూడండి అని. నేను చూసిన ఏంటంటే ఈ అమ్మాయిది మొత్తం టైం లైన్ లో ఈమె ఫోటోగ్రాఫ్స్. ఓకే. అండ్ ఆల్ ఫోటోగ్రాఫ్స్ తను సెల్ఫీస్. ఓకే. సో ఇది ఓకే. ఈ ఫోటోగ్రాఫ్ లో ఒక్క మనిషి కూడా దగ్గర లేరు. ఓకే. నేను అన్ని. దీంతో వీడు ఎంత పెద్ద సైకాలజిస్ట్ మీరు చూడండి, చాలా పెద్దగా నిజంగా ఆయన చెప్తున్నాడు మేడం ఒక్కటే క్లియర్ అయిపోయింది, ఈమె చాలా లోన్లీ క్యాండిడేట్. ఓకే. ఓకే. ఈమెకి ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు కూడా వస్తారు కదా. ఓకే. ఇంకా ఈమె బాడీ అంటే చాలా ఇష్టం, అన్ని చేస్తుంది. ఓకే. ఇట్లా ఒక ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఈ ప్రొఫైలింగ్ ఫేస్బుక్ కాదు, ఇన్స్టాలో జరుగుతుంది, డేటింగ్ యాప్స్ లో టిండర్, బంబుల్, సడూకోలో ఇట్లాంటి డేటింగ్ యాప్స్ లో జరుగుతుంది, మ్యాట్రిమోనియల్ సైట్స్ లో జరుగుతుంది, ఓకే, లేబర్ సైట్స్ లో జరుగుతుంది. ఓకే. అక్కడ మీ వల్నరబిలిటీ మీకు అనిపిస్తుంది, మీరు ఫోటో పెడుతున్నారు, బట్ ఇద్దరు అక్కడ కూర్చున్న ఒక ప్రెడేటర్, ఒక ఒఫెండర్, వాడి కన్ను లేకపోతే ఆమె కన్ను చాలా షార్ప్, వాళ్ళకి తెలుసు ఎలాగ ఐడెంటిఫై చేయాలి. అలాగనే ఆయన చెప్పిన మ్యాటర్ యాక్చువల్లీ 150% టు ద పాయింట్ ఉండేది. ఎందుకంటే మనం అమ్మాయిది కేస్ హిస్టరీ చూసుకుంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరికి టైం లేదు పిల్లల దగ్గర మాట్లాడడానికి, అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎప్పుడు మనం మానిటర్ చేయడానికి ఎవరు లేదు. సో కాన్స్టెంట్లీ ఆమె సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఆమెకి అక్కడే ఎవరైనా లైక్ చేశారంటే ఆ ఒక్క మనిషిని లైక్ చేశారు, లైఫ్ లో ఎవరు పట్టించుకోవడానికి లేదు. అది ఎంత క్లియర్ గా ఐడెంటిఫై అవుతుంది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ మనం చెప్పింది మనిషిలో ఉన్న బలహీనత ట్రాక్ చేయడం. ఫిజికల్ గా మీరు ఎలాగా బలహీనతను ట్రాప్ చేస్తారు, సోషల్ మీడియాలో ఇంకొక విధంగా ట్రాప్ చేస్తారు. ఓకే. మీరు మ్యాట్రిమోనియల్ సైట్స్ లో పెట్టారు, నేను డివోర్సీ, నాకి
కంపెనీ గురించి చూస్తున్నాను అంటే ఆ ఒక్కొక్క లైన్ లో మీరు చాలా మ్యాటర్ పెట్టేస్తున్నారు. అవును, చాలా. అక్కడ మీ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ తెలిసిపోతుంది, మీ సైకలాజికల్ స్టేటస్ పెడుతుంది, మీ డెస్పిరేషన్ తెలిసిపోతుంది. ఇంకా ఏంటి, ఆ డెస్పిరేషన్ ట్రాక్ చేయడం అంతే. మీరు ఏమేమి అడుగుతున్నారో అది నేను ఇచ్చేస్తే అయిపోతుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి కేసులో, ఈ ఫేస్బుక్ నుంచి ట్రాప్ అయిన అమ్మాయి కేసులో హీ టుక్ 3 months. 3 months లో ట్రాప్ చేసేసారు. ఇంట్లో నుంచి పైసలు 45,000 రూపీస్ కళ్ళతనం చేసి పారిపోయింది. 14-year-old పాప. సో అంత అలోన్ గా ఉంది తను. సో దట్ ఇస్ కాల్డ్ ఇన్ సోషల్ మీడియా లాంగ్వేజ్ అది మనం గ్రూమింగ్ అని చెప్తాం. ఓకే, మైండ్ నా ఎమోషన్స్ నా మెనిపులేట్ చేయడం. ఓకే, ఈ సెక్సార్షన్ ద్వారా ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు మ్యామ్? సెక్స్టార్షన్ ఒక మెథడాలజీ. ఓకే, మీరు ఏ దీంట్లో కూడా ఒక మనిషినా మీరు ఎలాగ మిస్యూజ్ చేయొచ్చు, దాంట్లో మనం ఏదైనా ఒక వీక్నెస్ పట్టుకుంటాం. సో ఎప్పుడెప్పుడు మీరు చాలా మునిగిపోయి, ఎస్పెషలీ అదే నేను చెప్తున్నాను, బిగినింగ్ నుంచి అదే మాట రిపీట్ చేస్తున్నాను, దీని ఉపయోగం మీ ఏంటి అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీ ఇంటిమెసీ షేర్ చేయడము, మీ ఇంటిమేట్ వీడియోస్ షేర్ చేయడము, మీ ఇంటిమేట్ ఫోటోగ్రాఫ్స్ చేయడము, మీరు ఒక ప్లేట్ లో పెట్టుకొని మనిషికి ఇస్తున్నారు ఐడియా ఈ భయ్యా రేపు నన్ను బ్లాక్మెయిల్ చేసుకో. ఓకే, ఇదే ఐటము రివెంజ్ పాన్. కానీ సెక్స్టార్షన్ అంటే ఏంటి, మీరు ఇచ్చిన మీ దగ్గర మీరు స్వతగా ఇచ్చే ఉంటారు, లేకపోతే మీ మీద బలవంతంగా తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు, ఇంటిమేట్, అది బయట ప్రపంచంకి రిలీజ్ చేస్తాము, సోషల్ మీడియాలో పెట్టేస్తాము, యూట్యూబ్ లో పెట్టేస్తాము, ఇన్స్టాలో పెట్టేస్తాము, ఫేస్బుక్ లో పెట్టేస్తాము, బెదిరించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం. ఓకే, బ్లాక్మెయిల్ పైసల గురించి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ వ్యభిచారం చేయడానికి ఉండొచ్చు, ఎన్నో విధంగా మిమ్మల్ని చాలాసారి మేము ఇది కూడా చూసినాము అబ్బాయిలకి. ఓకే, అండ్ ఎస్పెషలీ ఒక కేసు మనకు వచ్చింది, ఆర్మీలోకి ఉన్న ఒక అబ్బాయి ఓకే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి మన నేషనల్ సీక్రెట్స్, బార్డర్ సీక్రెట్స్ ఇవ్వడానికి కూడా హనీ ట్రాపింగ్, సెక్స్టార్షన్ అంతా. సో ఇది అంటే ఇఫ్ యూ యూజ్ దిస్ ఫర్ ద పర్పసెస్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. ఓకే, ఈ జాగా మీ కపురం చేయడానికి కాదు, అది అర్థం చేసుకోండి. ఇక్కడ మీ రిలేషన్షిప్స్, మీ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ కానీ, మీ ఏదన్నా వాట్ ఎవర్ మీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ నా మెయింటైన్ చేయడానికి, లేకపోతే కమ్యూనికేట్ చేయడానికి చాలా మంది ఇరికిపోతారు అమ్మాయిలు, ఎస్పెషల్లీ చాలా స్వీట్ మాటలు చెప్పిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్ లో దిగిపోతారు. ఓకే, బట్టలు తీసేయడము, బట్టలు ఇది ఏం చేస్తున్నారు మీరు? ఒకటి, మీరు మిమ్మల్ని ఒక చాలా వీక్ పాయింట్ లో పెట్టేశారు. రెండవది, మీరు ఒక కాంటెంట్ జనరేషన్ కి భాగస్వామ్యం వేస్తున్నారు. ఎందుకంటే మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్న టైంలో, లేకపోతే ఫోటో చేస్తున్నప్పుడు ఇదన్నీ ఎక్కడో రికార్డ్ అయిపోతుంది, ఇంకొక మనిషి చేతిలో ఉంది. అది గుర్తు మీరు పెట్టుకోవాలా ఏంటి, అది పర్మనెంట్ కాంటెంట్. ఓకే, ఎవరి చేతిలో పడింది పర్మనెంట్లీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవచ్చు. ఓకే, అండ్ పర్మనెంట్లీ మీకు అది ఒక పొటెన్షియల్ హార్మ్. ఎందుకంటే ఈ రోజు ఈ సైట్ లో ఉండొచ్చు, మేబీ నేను ఆ సైట్ లో బ్లాక్ చేసిస్తాను, రేపు నేను అది డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ లో పెట్టేస్తాను, లేకపోతే హార్డ్ డిస్క్ లో పెట్టేస్తాను, కంటిన్యూ అవుతుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై అమ్మాయిలకి, స్పెషల్లీ అమ్మాయిలకి, ఈ రోజు అబ్బాయిలకి కూడా ఇదే చెప్తాను నేను, మీ బౌండరీస్, మీ లైఫ్ లో ఉన్న మీ బౌండరీస్ సెట్ చేయండి. ఓకే, ఎంత అనుబంధం ఉంటే కూడా, ఎంత ప్రేమ ఉంటే కూడా, ఫొటోస్ తీయడము, అది అశ్లీలమైన ఫొటోస్ తీయడము, బట్టలు లేక తీసుకోవడము, లేకపోతే వీడియోస్ తీసుకోవడం, అక్కడ బౌండరీ పెట్టండి. అమ్మాయి అడిగితే సరే, అబ్బాయి అడిగితే సరే, వన్ ఆఫ్ దెమ్ హ్యావ్స్ టు సే నో. ఓకే, అండ్ ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే, అలాగే ఎవరైనా అడుగుతున్నారంటే ఆ రిలేషన్షిప్ అక్కడ బ్రేక్ చేయడం బెస్ట్. మ్యామ్, ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడడానికి చట్టపరంగా ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? మన చట్ట ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది. ఇట్లాంటి కాంటెంట్ కానీ, ఇట్లాంటి కాంటెంట్ జనరేట్ చేసి ఎవరికైనా బెదిరిస్తున్నారంటే మనం ఐటీ యాక్ట్ లో కేసు బుక్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లలకు సంబంధించి పాక్సో యాక్ట్ ఉంది, చాలా చాలా పవర్ఫుల్ యాక్ట్. పాక్సోలో
ఇట్లాంటి కంటెంట్ జనరేట్ చేయడం కూడా, డిసెమినేట్ చేయడం కూడా ఒక నేరం. అదేవిధంగా భారతీయ న్యాయ బిఎన్ఎస్ సంహిత కొత్త చట్టం కాబట్టి మెల్లమెల్లగా వస్తుంది. బిఎన్ఎస్ లో కూడా దీనికి అప్రోప్రియేట్ అయిన చట్టాలు ఉన్నాయి, బట్ నాట్ ఇనఫ్. ఓకే, బట్ ఉన్నది కూడా మనం ఇప్పుడు వాడుకోవటం లేదు. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇట్లాంటి పరిస్థితికి ఎంత అవుతే మీరు ప్రివెంట్ చేయండి. ఓకే, ఇది ప్రివెంటబుల్, ఇది మీరు నివారించవచ్చు, ఇది అరికట్టచ్చు, మీ చేతిలో ఉంది. ఏంటి డేంజర్స్ అర్థం చేసుకొని బౌండరీ పెట్టు. ఒకవేళ ప్రివెంట్ చేయలేకపోయినారు, ట్రాప్ అయినారు, ఇమ్మీడియట్లీ రిమెంబర్, ఇది మీరు ఇమ్మీడియట్లీ రిపోర్ట్ చేయాలి. ఓకే, చాలా కష్టపడినా నేను 7 years సుప్రీం కోర్టులో ఫైట్ చేసి ఒక కొత్త ఇండియాలో ప్రణాళి తీసుకొచ్చినాను. అది నా కేసు మీద వచ్చింది. సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov. ఈ పోరాటం ఒకటి ప్రతి ఒక్క మనిషికి ఈజీగా రిపోర్ట్ చేసే ఒక వ్యవస్థ గురించి. అదే విధంగా సపోజ్ మీ పేరు చెప్పడానికి ధైర్యం లేదు, నా పేరు రాకూడదు కంప్లైనెంట్ గా, అనానిమస్ గా కూడా మీరు రిపోర్ట్ చేసే ఒక పద్ధతి తీసుకొచ్చిన cybercrime.gov చేయండి. అదే విధంగా మూడవది నేను చెప్తాను, ఎవరన్నా మీకు ఇట్లాంటి ఏదన్నా మటీరియల్ ఇస్తున్నారంటే ఇమ్మీడియట్లీ దాన్ని సేవ్ చేయండి, దాన్ని బ్లాక్ చేయండి, దాన్ని రిపోర్ట్ చేయండి. ఇది మనం చేస్తే కనుక చాలాసారి మనకి ఏమవుతుంది, వాళ్ళది ఏవదు నాకెందుకు, ఆ నాకెందుకులో ఏమవుతుంది అంటే మనం ఒక వాతావరణం క్రియేట్ చేస్తా వెళ్తున్నాము. స్వచ్ఛందంగా ఇట్లాంటి నేరాలు జరగచ్చు. ఓకే, సో నేరాలు జరగకూడదు అంటే యాజ్ అ కన్సర్న్ సిటిజన్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ దానికి మీరు కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చేయడానికి అవసరం లేదు. ఇదే సోషల్ మీడియా మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఆ సైట్ కి వెళ్ళండి, అనానిమస్లీ రిపోర్ట్ చేసేసారు. అక్కడ 4 మందిని పట్టుకుంటారు, కొంచెం భయం వస్తుంది. మ్యామ్, ఒకప్పుడు నేరము ఘోరము జరగాలంటే చాలా ప్లాన్ వేసుకొని ఆ పర్సన్ చేసేసుకొని ఒక పక్కాగా ప్రణాళిక వేసుకొని ట్రాప్ చేసి వాళ్ళే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇచ్చేస్తారు కదా. ఉన్న అన్ని వెబ్ సిరీస్ చూడండి, ఎలాగా నేరం చేయాలి, point 1 to point end మీకు మొత్తం టోటల్ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకే, మరి అలాంటివి చూసే వాళ్ళు ఎలా మ్యామ్? వాళ్ళు అంటే ఇప్పుడు చూస్తున్న యువతకి మీరు వాళ్ళు పాపము మన చుట్టూ అలాంటివే ఉన్నాయి మ్యామ్. మన వరకు కాస్త పాజిటివ్ వాతావరణంలో పెరిగాం మ్యామ్. బట్ ఇప్పటి పిల్లలకి ప్రాబ్లం ఏంటంటే ఓటీటీలో అవే మూవీస్ అలాగే ఉన్నాయి. ఏదన్నా టీవీ పెట్టినా, షోస్ పెట్టినా అన్నీ అలాంటి కంటెంటే. ఫోన్ ఆఫ్ చేసినా, మెయిల్ ఆన్ చేసి, అంటే మొత్తం నెగిటివ్ కంటెంట్, సెక్స్ కంటెంట్, ఇన్ని బ్యాడ్ కంటెంట్స్ మధ్య వాళ్ళు ఒక పాజిటివ్ గా లైఫ్ లీడ్ చేయమని చెప్తున్నాం మనం. ఎలా మ్యామ్ అది పాజిటివ్? బేసిక్లీ మన జీవితాన్ని మన కంట్రోల్ మన చేతిలో పట్టుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇదన్నీ ఉన్నాయి, చూడాలా లేదా మీ చేతిలో ఉంది. బాయ్కాట్ చేయండి, చూడక ఉండండి, ఆటోమేటిక్లీ ఇట్లాంటి కంటెంట్ వెళ్ళిపోతుంది. ఈ కంటెంట్లు ఎందుకు ఇంత పెరుగుతున్నాయి? మనం డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, మనం కోరుతున్నాం. ఓకే, ఇట్లాంటి సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సినిమా, ఓకే, ఇంత గణం హిట్ ఎలాగా అయింది? ఎక్కడో ఇట్లాంటి ఐటమ్స్ కి కన్సంప్షన్ ఉన్నాయి. కల్కత్తా రేప్ జరిగింది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఓకే, ఒక డాక్టర్, MBBS కంప్లీట్ చేసిన, జరిగిన less than 48 hours లో హైయెస్ట్ సర్చ్డ్ వీడియో తనది. అంటే మీరు అది అడుగుతున్నారు. ఓకే, దట్ మీన్స్ ఏమేమి మీరు చూస్తున్నారో మీరు అడిగే తీసుకుంటున్నారు. ఇది కావాలా? మీరు డిసైడ్ చేయండి, రాదు నాకొద్దు ఇది. ఈ రోజు ప్రతి ఒక్క మనిషి ఇది డిసైడ్ చేసుకుంటారు. ఆటోమేటిక్లీ కాంటెంట్ కి డిమాండ్ ఉండవు. ఈ కాంటెంట్ అన్ని మన యూసేజ్ మీద, మన TRP మీద,
మన కన్జంప్షన్ మీద పెరుగుతున్నాయి. మనం ఎంత ఇది ఇచ్చేస్తాము. దట్ మీన్స్ అన్ని చేంజెస్ మనలో రావాలి, మన ఇంట్లో రావాలి. ఇట్లాంటి షో ఉంటే నేను చూడను, అయిపోయింది. ఓకే, అంటే ఫైనల్ గా మీరు చెప్పండి మ్యామ్, యూత్ కి చెప్పండి, పేరెంట్స్ కి చెప్పండి, ఎలా కంట్రోల్ చేసుకోమంటారు? అది చాలా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతేనేమో వెనుకబడిపోయావు, అది కూడా తెలియదా అంటున్నారు. వాళ్ళు ఫోన్ ఓపెన్ చేస్తే ఏవేవో వస్తున్నాయి. అంటే మనము పాజిటివ్ వైపు వెళ్ళడం కన్నా నెగిటివ్ త్వరగా మనం ఇంపాక్ట్ చూపిస్తుంది, అటువైపు వెళ్తాం. అది తెలిసి తెలియని ఏజ్ లో ఇంకా డేంజరస్. సో నాకు అనిపిస్తుంది ఈ రోజు మోర్ దెన్ ఎవర్ మన భారతీయ సంస్కృతి కానీ మన సంస్కృతి, మన విలువలు మనకి చాలా 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 గట్టిగా వస్తుంది. ఓకే, అండ్ ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర నేను ఐ రియలీ వినంతి చేస్తున్నాను, ప్లీజ్ అది గుర్తు చేసుకోండి. మీరు యాజ్ అడల్ట్స్ మీకు బాధ్యత ఉంది ఈ జనరేషన్ కాపాడడానికి. ఈ జనరేషన్ కాపాడడానికి మీరు ఫస్ట్ మిమ్మల్ని కాపాడాలి. మీ ఆలోచన పద్ధతిని చేంజ్ చేయాలి, మీ థింకింగ్ నా కరెక్ట్ చేసి మీరు మీ పిల్లలకి ఒక రోల్ మోడల్గా పెరగండి. మీరు ఏ రోజు మీ పిల్లలకి రోల్ మోడల్గా పెరుగుతారు. మేబీ చేంజ్ ఒకసారి రాదు, బట్ డెఫినెట్లీ ఓకే, లైక్ ఈ రోజు ఎవరెవరు ఇది చూస్తున్నారు, ఒక్క డెసిషన్ తీసుకోండి. ఇట్లాంటి చండాలమైన కంటెంట్, టాక్సిక్ కంటెంట్ మేము చూడము, ఆఫ్ చేసేస్తాము. మా చేతిలో ఉంది, రిమోట్ మన చేతిలో ఉంది, మొబైల్ మన చేతిలో ఉంది. అదే విధంగా ఫోన్ డిటాక్సిఫికేషన్ కి ఒక 3 days పెట్టుకోండి. వీక్లీ 3 days ఫోనే యూజ్ చేయము. ఓకే, బ్రతకలేమా ఈజీగా? ఏదో ఒక కాలంలో మనకి పీసీఓలో వెళ్ళి మనం ఫోన్ చేస్తాం, బ్రతికినామా లేదా? సో క్రియేట్ ఈ ఇమాజినరీ డిపెండెన్సీ, ఇది లేక చచ్చిపోతాము, ఇది చూడలేక మా గతి ఏంటి, అట్లాంటి ఒక క్రియేషన్ సరి అయిన విలువలకి కాపాడడానికి, సరి అయిన సంస్కారాల్ని పట్టుకోవడానికి. అది మన జనరేషన్ లో ఉన్న అడల్ట్స్, ఫర్ ఎవ్రీ పేరెంట్ హూస్ వాచింగ్ దిస్. ఓకే, నేను తాకీదిస్తున్నా అని చెప్పటం లేదు, ఐఎమ్ అపీలింగ్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనది ఎలాగా అయిపోయింది, ఇంకొక ఫ్యూ ఇయర్స్ లో మనం వెళ్ళిపోతాము. వాట్స్ గోయింగ్ టు బి ద సిచ్యువేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్? ఇది ఇప్పుడే మనం ఏదో ఒకటి చేయలేదు అంటే మనం ఈ భూమి వదిలేసి వెళ్ళే టైంలో వీఆర్ నాట్ లీవింగ్ అ బెటర్ ప్లేస్, వీఆర్ లీవింగ్ అ వర్స్ ప్లేస్. ఓకే, అది చేంజ్ చేయాలంటే మన ఈ జనరేషన్ లోనే మనం చేంజ్ తీసుకురావడం. థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్, నిజంగా చాలా విలువైన మాటలు చెప్పారు. నేను కూడా చాలా నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వ్యూవర్స్ విన్నారు కదా, ఓవరాల్ గా మనం చూసుకుంటే అది సోషల్ మీడియా అడిక్షన్ ద్వారా ట్రాఫికింగ్ గురవుతున్నాము, సెక్స్ అబ్యూస్ జరుగుతుంది, ట్రోలింగ్ పేరిట, అంటే చివరికి హత్యల వరకు వెళ్ళగలుగుతున్నాం, నేరాలు ఘోరాలకు వేదిక అవుతుంది. సో మేడం చెప్పినట్టు ఒక సోషల్ మీడియా అనే అస్త్రాన్ని ఎంతవరకు వాడుకుంటారు? మ్యామ్ చెప్పింది అది ఒక బ్రహ్మాస్త్రం అని, చక్కగా వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే భవిష్యత్తు నాశనం అవుతుంది. పేరెంట్స్ మీకు మ్యామ్ చెప్పినటువంటి సలహాలన్నీ పాటించండి. రేపటి జనరేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కొంత మార్పు దిశగా ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా రేపు మ్యామ్ అన్నట్టు ఒక బెటర్ సొసైటీ, బెస్ట్ సొసైటీలోకి పిల్లల్ని తీసుకురావాలంటే చేంజ్ అనేది మన ద్వారానే స్టార్ట్ చేద్దాము. ఎనీహో ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడిందని, ఈ దిశగా మీరు అడుగులు వేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.